ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులకు మధ్య గల భేదాలను రాయండి. ఈ ప్రశ్న లక్ష్యాన్ని సాధించడానికి ఉద్దేశించబడింది. ఆప్షన్ 1 నైపుణ్యం, ఆప్షన్ 2 జ్ఞానం, ఆప్షన్ 3 వినియోగం, ఆప్షన్ 4 అవగాహన. దీనికి ఆన్సర్ వచ్చేసి చెప్పండి ఫ్రెండ్స్. సింపుల్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆల్సో. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అవగాహన. వసుధైక కుటుంబం మరియు దేశభక్తి అనేవి వరుసగా ఈ విలువలకు సంబంధించిన లక్షణాంశాలు. ఇంపార్టెంట్ బిట్, డిఎస్సి 2019లో వచ్చిన బిట్స్ అండి ఇది. ఆప్షన్ 1 జాతీయ విలువ, అంతర్జాతీయ విలువ. అంతర్జాతీయ విలువ, జాతీయ విలువ. ఆప్షన్ 3 రెండు జాతీయ విలువలు. ఆప్షన్ 4 రెండు అంతర్జాతీయ విలువలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, అంతర్జాతీయ విలువ, జాతీయ విలువ. నెక్స్ట్ క్వశ్చన్. భిన్నత్వంలో ఏకత్వం, నీటిని పొదుపుగా వాడుకొనుట అనేవి వరుసగా ఈ విలువలకు సంబంధించినవి. ఆప్షన్ 1 రెండు జాతీయ విలువలు. ఆప్షన్ 2 రెండు ఆచరణాత్మక విలువలు. ఆప్షన్ 3 జాతీయ విలువ, ఆచరణాత్మక విలువ. ఆప్షన్ 4 ఆచరణాత్మక విలువ, జాతీయ విలువ. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 జాతీయ విలువ, ఆచరణాత్మక విలువ. ఆశయాలు, లక్ష్యాలు వరుసగా రెండు సుదూర గమ్యాలు. ఆప్షన్ 1 రెండు. ఆప్షన్ 2 రెండు దగ్గర గమ్యాలు. ఆప్షన్ 3 సుదూర గమ్యాలు, దగ్గర గమ్యాలు. ఆప్షన్ 4 దగ్గర గమ్యాలు, సుదూర గమ్యాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సుదూర గమ్యాలు, దగ్గర గమ్యాలు. నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు మాక్ పార్లమెంట్ నిర్వహించడం వలన విద్యార్థులలో పెంపొందింపబడు విలువ. వెరీ ఇంపార్టెంట్ బిట్ అంటే 2019లో వచ్చింది డిఎస్సిలో. ఆప్షన్ 1 సాంఘిక విలువ, రాజకీయ విలువ, వృత్తి విలువ, సమాచార విలువ. చెప్పాలండి ఇంపార్టెంట్ బిట్. దీనికి ఆన్సర్ ఇంకా ఆన్సర్ వచ్చేసి 2 రాజకీయ విలువ. నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుత 6, 7 మరియు 8 తరగతుల సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకాలు ఈ ఉపగమాన్ని అనుసరించి రూపొందింపబడినవి. ఇది కూడా డిఎస్సి 2019లో వచ్చిన క్వశ్చన్స్ అండి అన్నీ. ఆప్షన్ 1 సమ్మిళిత ఇతివృత్త ఉపగమం. ఆప్షన్ 2 ప్రత్యేక విషయ ఉపగమం. ఆప్షన్ 3 ఏకకేంద్ర ఉపగమం. ఆప్షన్ 4 యూనిట్ కాలక్రమ ఉపగమం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సమ్మిళిత ఇతివృత్త ఉపగమం. నెక్స్ట్ క్వశ్చన్. సాంఘిక శాస్త్రంలో వ్యవసాయం మరియు తేనెటీగల పెంపకం వంటి భావనలను విద్యార్థులకు బోధించుట ద్వారా వారిలో ఈ విలువలను పెంపొందించవచ్చు. ఆప్షన్ 1 ప్రజాస్వామ్య విలువలు. ఆప్షన్ 2 సమాచార విలువలు. ఆప్షన్ 3 ఇతివృత్త విలువలు. ఆప్షన్ 4 రాజ్యాంగ విలువలు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఇతివృత్త ఆప్షన్ వచ్చేసి వృత్తి విలువలండి. ఈ ఇంపార్టెంట్ 6 బిట్స్ చెప్ప 1 2 3 4 5 6 7 7 బిట్స్ చెప్పానండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. డిఎస్సి 2019లో వచ్చినవి. ఒకసారి ఎగ్జామ్ రాసే ముందు సాంఘిక శాస్త్రంలో ఈ బిట్స్ కొన్ని చూసుకొని వెళ్ళండి. అట్లీస్ట్ ఒక బిట్ అయినా రావచ్చు. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ కామెంట్ యువర్ ఒపీనియన్. ప్లీజ్ లైక్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.